పొద్దున వచ్చిన నువ్వు లేవు కదమ్మా, ఎందుకు మన సప్లై చేస్తున్నావు? ఇప్పుడు అప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఖరాబ్ నీకు వెనకబెట్టి అదలో జూమ్ వేసుకోరా, మంచిగా చాలా చూపిస్తే ఎవరు భయపెట్టిస్తున్నారు? ఎందుకు అట్లా పొద్దున అడిగాను కదా, ఏం చేసింది సార్ 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 ఏది అని అనుకున్నాను. ఇంకో రోడ్ ఏమన్నా కదా, రిపోర్ట్ ఇవ్వాలి, ఎన్ని కేసులు వచ్చాయని చెప్పారు మార్నింగ్ నాకు రిజిస్టర్ ఇవ్వండి. ఎంతమంది వచ్చారు? రీవిజిట్ వాళ్ళు కదా, అది ప్రింట్ మిగతా డిపార్ట్మెంట్ ఎట్లా తీసుకున్నారండి అన్ని రోజులు లీవ్? వీళ్ళకి శాంక్షన్ ప్రిన్సిపల్ ఇస్తారు సార్. మా దగ్గరికి అసలు లెటర్ కూడా రాలేదు. You the administrative head, how can it not come to you? They are not coming to us. They are directly getting sanction from principal because principal is the controlling authority. Records లోనే మీరు సరిగ్గా చేసుకోకపోతే ఎట్లా? Are you spending time? You should focus. First visit, if I can find this mistake, యాక్చువల్ టైం ఇంటర్మేషన్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన టైం నోట్ చేసుకోండి. పేషెంట్స్ కి సౌకర్యాలు ఏ విధంగా పెంచవచ్చు దానిపైన కొంతవరకు అవగాహన తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేశాం. సుమారు 600 పడకల ఆసుపత్రి ఉభయ గోదావరి జిల్లాలకే నిజంగా ఒకప్పుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా గొప్ప పేరు. డాక్టర్లు, ఇక్కడ ఉన్న నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా సమాయుక్తమైన ఒక టీమ్ స్పిరిట్తో పనిచేస్తే చక్కగా మనం ప్రతి ఒక్కరికి సేవలు అందించడానికి ఒక గొప్ప అవకాశం. జిల్లాలు విభజించిన తర్వాత ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకి ఇటువంటి ఆసుపత్రులు ఉండడం మనం చాలా అదృష్టంగా భావించాలి. అయినా కానీ పేషెంట్స్ ఇతర ప్రాంతాల నుంచి కూడా, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు ఇక్కడికి. కొంతవరకు నర్సింగ్ సిబ్బంది, అదేవిధంగా డాక్టర్లు కూడా సంఖ్య ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారీగా చెక్ చేస్తే ఇంకా ఫిలప్ చేయాల్సిన వేకెన్సీస్ చాలా ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇమీడియట్ ప్రయారిటీగా అడ్రస్ చేస్తాం. నేను సుబ్రహ్మణ్య గారికి మాట ఇచ్చాను. నెక్స్ట్ డిఆర్సి తప్పకుండా మేము ఆరోగ్య సమస్యలపైన మేము ఒక సెషన్ ఏర్పాటు చేసుకుంటాం. గౌరవ శాసనసభ్యులతో వీళ్ళందరితో కరెక్ట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ఈ వ్యవస్థని మరింత పటిష్టం చేయడమే కాకుండా పేషెంట్ల పక్షాన ఆలోచించమని డాక్టర్లను కోరాను. ఎందుకంటే ఎవరైనా పాపం పేషెంట్ అవుట్ పేషెంట్గా వస్తే 2-3 చోట్ల వాళ్ళు తిరగాల్సి వస్తుంది. వీల్ చైర్ సదుపాయాలు సరిగ్గా లేవు, దానికి సంబంధించిన సిబ్బంది లేరు. వీటితో పాటు కొన్ని పరికరాలు, యంత్రాలు కూడా మనం ఇంప్రూవ్ చేయాలి. ఇంత పెద్ద ఆసుపత్రి పెట్టుకుని మనం కార్డియాక్ కేర్ కూడా పెంచుకోవాలి. అవసరమైతే ఎంపీ గారి ద్వారా మనం కొంతమంది దాతల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మనం అందించాల్సిన సహాయమే కాదు, అదొక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాలి. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో దీనిపైన లోతుగా సమీక్షించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని మరొకసారి ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ప్రతి ఒక్కరిని సమాయత్తం చేసి ఎక్కడ కూడా ఈ లోపాలు లేకుండా ఖచ్చితంగా నాకు కళ్ళ ముందు నాకు కనపడింది. పేషెంట్లు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది. ఇక్కడ మనకు అన్ని విధాలుగా సేవలు అందించాలి మనం. అంతేగాని ఇక్కడి నుంచి మనం మీరు విజయవాడ తరలిండి, ఇతర హాస్పిటల్ తరలిండి అనే విషయం రాకుండా ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైతే స్పెషాలిటీ చికిత్స కూడా మనకి ఇక్కడే జరిగే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము అందరం కూడా సమయత్తాం.